Happy Money Morning, my dear multi-billionaire. మనీ తీసుకోండి. Are you ready? వండర్ఫుల్ కదా, ఎర్లీ మార్నింగ్ చక్కగా లక్ష్మీదేవితో కాసేపు సమయాన్ని గడవటం. మేడం నేను బస్ లో ఉన్నా మేడం, జర్నీలో ఉన్నా. వీడియో రాము గారు, నో ప్రాబ్లం. వినండి, ఇయర్ ఫోన్స్ సంథింగ్ ఎట్లా పెట్టుకోండి. వింటున్నాను. ఓకే, డౌట్స్ ఉంటే మెసేజ్ టైప్ చేసి పెట్టండి. ఓకే ఓకే. హ్యాపీ మనీ మార్నింగ్. కొంతసేపు మనం మనీతో గడపడం అనేది, మనీ అనే కంటే కూడా లక్ష్మీదేవి అంటాం కదా, గడపడం చాలా సంతోషకరమైన విషయం కదా. ఈరోజు మీకు ఒక అద్భుతమైన టిప్ చెప్తాను, వెరీ పవర్ఫుల్ అండ్ వండర్ఫుల్. మీ జేబులో ఎప్పుడు మనీ ఉంచుకోండి అని చెప్తాను కదా. లేడీస్ అయితే మీ వాలెట్లో, మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు బయటికి వెళ్ళే టైంలో కంపల్సరీ ఖచ్చితంగా వాలెట్లో మనీ మెయింటైన్ చేయండి, జేబులో మనీ మెయింటైన్ చేయండి. సంథింగ్ మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయనుకుందాం, ఫిజికల్గా ఒక 1000 రూపాయలు వాలెట్లో పెట్టుకున్నాం, వాలెట్ బయటికి తీసుకెళ్ళాను నేను. ఇప్పుడు నాకు ఏదైనా కావాలి అన్నప్పుడు నాకు దాన్ని పర్చేజ్ చేయడానికి ధైర్యం ఉంటుంది కదా, నేను దాన్ని కొనగలను అనే నమ్మకం నాలో ఉంటుంది కదా. ఎస్, అవునా? దాన్ని నేను కొనగలనే ఫీలింగ్ ఉంటుంది. ఫిజికల్ గా దాన్ని మీరు ఖర్చు చేయొద్దు. మీ విజువలైజేషన్ లో మీ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని పెంచడానికి మీ ఆలోచనలోకి వచ్చిన ప్రతిదాన్ని ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న ఈ మనీతో తీసుకోండి. మీకు ఏది కావాలనుకున్నా కానీ, మీరు ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారు, అక్కడ మీకు ఒక షర్ట్ నచ్చింది, ఈ 1000 రూపాయలతో పర్చేజ్ చేసినట్లు ఫీల్ అవ్వండి. ఎస్, మీకు ఇంకొకటి ఏదో నచ్చింది, ఇంకొకటి ఏదో కావాలనిపించింది, ఈ 1000 రూపాయలతో పర్చేజ్ చేయడాన్ని ఫీల్ అవ్వండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. మీరు మీ దగ్గర మీ జేబులో ఒక 1000 రూపాయల మనీ ఉంది, లేడీస్ అయితే మీ వాలెట్ లో ఒక 1000 రూపాయల మనీ ఉంది. మీ వాలెట్ లో మీరు పెట్టుకుని ఉంచండి, ఫిజికల్ గానే ఉంచండి. ఇప్పుడు మీరు ప్రతిరోజు కూడా మీకు కావాల్సిన విజువలైజేషన్ ఏదైతే ఉందో, మీరు కావాలనుకుంటుంది, ఒకవేళ ఫిజికల్ గానే మీరు అది చూశారు, మీరు జర్నీ చేసేటప్పుడు చూశారు, లేదంటే మీరు మొబైల్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒకటి కావాలని అనిపించింది, మీకు ఎవరితోనో మాట్లాడినప్పుడు మీకు ఒకటి కావాలని అనిపించింది, వాటన్నీ కూడా అవి మీ దగ్గరికి, అంటే అన్ని మీ ఆలోచనలోకి వచ్చినప్పుడు, అది నాకు కావాలి అని అనిపించినప్పుడు మీరేం చేస్తారంటే, ఆల్రెడీ మీ దగ్గర 1000 రూపీస్ ఉంది కదా, ఈ అమౌంట్ తో దాన్ని పర్చేజ్ చేసినట్టు ఫీల్ అవ్వండి. అంటే ఒకదాన్ని కొనేస్తే మళ్ళీ మా దగ్గర అయిపోతాయి కదా మేడం, దాన్ని ఫీల్ అవ్వద్దు. ఒకదాన్ని కావాలనుకున్న దాన్ని మీరు కొన్నట్లు ఫీల్ అవ్వండి. అయినప్పటికీ మీ దగ్గర మళ్ళీ మీ వాలెట్ లో 1000 అలాగే ఉంటుంది. ఈ కనెక్షన్ ని గుర్తుంచుకోండి. మీకు ఒక విషయం ఒకటి కావాలనుకున్నారు, ఆ షర్ట్ వాల్యూ లేదా ఆ శారీ వాల్యూ ఒక 1000, మీ దగ్గర ఆల్రెడీ 1000 ఉంది, మీరు పర్చేజ్ చేశారు. ఎమోషనల్ గా వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీ కొన్నారు, ఇంకొకటి ఏదో కావాలనిపించింది, దానిని కూడా మీరు తీసుకున్నారు, ఇంకొకటి ఏదో కావాలనిపించింది, దాన్ని తీసుకున్నారు. ఇట్లా ఒక రోజులో మీరు 100 టైమ్స్
100 ఐటమ్స్ మీకు కావాలనిపించాయి. మీరు వాటిని తీసుకున్నారు. ఇప్పుడు మీ వైబ్రేషన్ ఎంత ఉంటుంది? 100 ఇంటూ 1000 1,00,000 రూపీస్ వైబ్రేషన్ ని మీరు 1,00,000 రూపీస్ ఫ్రీక్వెన్సీని మీరు పొందుకోగలిగారు. ఈ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఏదైనా మనకి కావాలనుకున్నప్పుడు నా దగ్గర 1000 రూపాయలే ఉంది కదా, నా దగ్గర మనీ లేదు కదా, ఇలాంటి వైబ్రేషన్ మన బయటకు వచ్చినప్పుడు మనకి లాస్ఫుల్ యాక్షన్ డస్ నాట్ పే ఆఫ్ అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే లోపభూయిష్టమైనవి ఎప్పుడు కూడా ఫలితాల్ని ఇవ్వవు. కొరతతో కూడుకున్న ఆలోచనలు ఎప్పుడు కూడా మన వైబ్రేషన్ ని కొరతతోనే రిలీజ్ చేస్తాయి. మనం ఆ కొరతని మళ్ళీ అట్రాక్ట్ చేస్తాం కాబట్టి మనం ఏం చేయాలి అంటే మనకి ఏదైనా కావాలనిపించినప్పుడు మన దగ్గర ఆల్రెడీ అప్పటికే ఉన్న అమౌంట్ తో మనం పర్చేజ్ చేసినట్లుగా మన యొక్క ఫ్రీక్వెన్సీని, మన యొక్క వైబ్రేషన్ ని మనం పెంచుకోవాలి. అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, మన దగ్గర ఒక 1000 రూపీస్ ఉంది అనుకుందాం. 1000 రూపీస్ అని తక్కువ చూడొద్దు. ఆ 1000 రూపీస్ తోనే మీకు కావాల్సినవన్నీ కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. ఫిజికల్ వరల్డ్ లో కాదు, ఇమాజినేషన్ లో, విజువలైజేషన్ లో మీకు ఏదైనా కావాలి అనిపించినప్పుడు మీరు మీ వైబ్రేషన్ ని పెంచండి. ఓకే, ఇది కావాలనిపించినప్పుడు వెంటనే మనీ లేదు అనే వైబ్రేషన్ ని తీసుకురావద్దు. నా దగ్గర డబ్బు లేదు. మీ దగ్గర 1000 రూపాయలు కాదు, 10,000 ఉండొచ్చు. ఈ 10,000 రూపాయలతో మీరు వైబ్రేషన్ ని పెంచండి. మీ వాలెట్ లో ఎంత అమౌంట్ ఉందో చెక్ చేసుకోండి. ఆ అమౌంట్ ఇప్పుడు ఓపెన్ అమౌంటే ఉంది. ఆ అమౌంట్ మీ దగ్గర ఎంత ఉందో చెక్ చేయండి ఒకసారి. ఒకసారి కౌంట్ చేయండి మీ దగ్గర. ఇన్నర్ వరల్డ్ మెంటల్ పిక్చర్ లో ఇప్పుడు ఒక్కసారి ఈ అమౌంట్ ని చెక్ చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది, కౌంటింగ్ వస్తుంది. ఒక 10,000 ఉంది అనుకుందాం. ఓపెన్ అమౌంట్ ఇప్పుడు 10,000. నాకు కావాల్సినవి ఆల్రెడీ మన దగ్గర లిస్ట్ ఉంది. అవే కాకుండా మనం రోజువారీ దినచర్యలో ఒక మొబైల్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనం ఏదైనా చూసాము, లేదు బయట ట్రావెల్ చేస్తున్నప్పుడు ఏదైనా చూసాం, ఇది బాగుంది అనిపించింది, లేదు ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మనకు ఒకటి బాగుంది అనిపించింది, మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో చూసాము, వాళ్ళ ఆఫీస్ లో చూసాము, మనకి అది బాగుందని అనిపించింది, మనకి అది కావాలనిపించింది, వెంటనే మనలో నుంచి వచ్చే వైబ్రేషన్, మన దగ్గర మనీ లేదు, మనకి అది కొనే స్తోమత లేదు అని కనుక వైబ్రేషన్ వస్తే అది మనకి లాక్ఫుల్ వైబ్రేషన్ అన్నమాట. అంటే కొరతతో కూడుకున్న వైబ్రేషన్ అది. సో ఆ వైబ్రేషన్ ని మనం క్యారీ చేయొద్దు. మనం ఈ మనీతో దాన్ని తీసుకున్నట్లుగా వైబ్రేషన్ ని క్యారీ చేయండి. మీకు ఏది కావాలనుకున్నా కానీ నా దగ్గర మనీ ఉంది కదా, ఆ మనీతో తీసుకుంటున్నాను అని మీరు తీసుకున్నట్లుగా మీరు మెంటల్ గా ఫిక్స్ అవ్వండి. మీ దగ్గర డబ్బు ఉంది, దాన్ని తీసుకున్నారు. తర్వాత ఇంకొకటి కావాలనిపించింది, దాన్ని తీసుకున్నారు. అట్లా మీరు ఈ 10,000 రూపాయలని రోజులో ఒక 10 వస్తువులు కావాలి అని ఫీల్ అయ్యి 10 సార్లు కనుక మీరు వైబ్రేషనల్ గా ఖర్చు చేస్తే ఆల్మోస్ట్ మీరు 1,00,000 రూపాయల వైబ్రేషన్ ని మీరు క్రియేట్ చేసినట్లే. మీరు సేవింగ్స్ కూడా దీన్నే ఉపయోగించండి. నా దగ్గర రూపాయి కూడా సేవింగ్స్ లేదు అని అనిపించినప్పుడు మీరు షేర్ మార్కెట్ లో ఈ 10,000 ఇన్వెస్ట్ చేశారు, మీరు గోల్డ్ మీద 10,000 ఇన్వెస్ట్ చేశారు, మీరు రియల్ ఎస్టేట్ కోసం ఈ 10,000 అడ్వాన్స్ గా ఇన్వెస్ట్ చేశారు. ఎన్నిసార్లు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీ ఫ్రీక్వెన్సీ అంతగా పెరుగుతుంది, మీ వైబ్రేషన్ అంతగా పెరుగుతుంది. మీకు ఏదైనా కావాలనిపించినప్పుడు మీరు వెంటనే నా దగ్గర దీనికి తగ్గ స్తోమత లేదు,
నేను దీనికి అర్హుడిని కాను, నా దగ్గర మనీ లేదు అనే వైబ్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు క్రియేట్ చేయొద్దండి. మీ దగ్గర ఉన్న ఈ మనీతో మీరు తీసుకున్నాను అనే వైబ్రేషన్ ని క్రియేట్ చేయండి. మీ దగ్గర ఇప్పుడు 10,000 కాదు 1,00,000 వైబ్రేషన్ ఉంటుంది. మీరు కౌంట్ చేసేటప్పుడు కూడా దీన్ని 100 కౌంట్ చేస్తున్నాం మనం. ఎందుకు అంటే ఇది మన దగ్గర 1 2 3 మనం ఒక బంచ్ ఆఫ్ అమౌంట్ ని వైబ్రేట్ చేస్తున్నాం. మన యొక్క వైబ్రేషన్స్ పెంచుకుంటున్నాము. అర్థమైందా? నేను చెప్పాలనుకుంటుంది అర్థమైందా? మీ వైబ్రేషన్ సరే. ఇప్పుడు నా దగ్గర 2720 ఉందండి. సార్ 2720 రూపీస్ ఉంది మేడం. ఓకే. సో నేను సపోజ్ నేను ఒక 10,000 వర్త్ ఆఫ్ మెటీరియల్ ఏదైనా కొనాలనుకోండి, అప్పుడు నేను ఎట్లా ఇది చేసుకోవాలంటారు? ఓకే. దాన్ని 2000 మీరు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చేస్తారు. అడ్వాన్స్ ఇచ్చారంటే అది మీ సొంతం అయినట్లే కదా. బట్ కాస్ట్ 10,000. ఎస్ ఎస్ మీ దగ్గర 2000 మీరు ఆల్రెడీ పే చేశారు. ఒక 3000 ని పే చేశారు అనుకుందాము. ఈవినింగ్ ఇంకో 3000 ఇవ్వండి. మధ్యాహ్నం ఒక 3000 ఇవ్వండి. ఈవినింగ్ కి వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్ నుంచి వెళ్ళేటప్పుడు ఆ రిమైనింగ్ 3000 ఇచ్చి తెచ్చుకోండి. మీ దగ్గర 3000 అలా ఉంది కదా ఓకే. కాన్స్టెంట్ గా. ఓకే. మీరు ఇక్కడ అయిపోయింది అని ఫీల్ అవ్వద్దు. దీన్ని అయిపోయింది అని ఫీల్ అవ్వద్దు ఎప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు 3000 ఉంది. ఆ 3000 మీరు ఆల్రెడీ ఇచ్చారు. ఓకే. ఆఫ్టర్‌నూన్ ఇంకొక 3000 పంపించారు ఆఫీస్ నుంచి. ఈవినింగ్ వెళ్తూ ఒక 3000 ఇచ్చి మీరు ఇంటికి తీసుకొచ్చుకున్నారు ఆ ప్రొడక్ట్ ని. అప్పుడు మీకు వచ్చేసినట్లే కదా ఆ ప్రొడక్ట్. మీ 10,000 ఇచ్చేసారు కదా. అంటే మీ దగ్గర ఎంత ఉన్నా కానీ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇచ్చి మీరు మెంటల్ గా దాన్ని తీసుకోండి. ఓకే. అసలు మీలో వైబ్రేషన్ అనేది నెగటివ్ వైబ్రేషన్, లాక్ఫుల్ వైబ్రేషన్ మీ దగ్గరికి రానివ్వద్దు. అంటే నా దగ్గర అది 10,000 కదా, నా దగ్గర 3000 ఉంది కదా, రిమైనింగ్ 7,000 నా దగ్గర లేదు కదా అనే ఫీలింగ్ ని రానివ్వద్దు. మీకు నచ్చింది మీ దగ్గర ఉన్న 3,000 మీరు అడ్వాన్స్ ఇచ్చేసారు. మధ్యాహ్నం కొంత పంపించారు. ఈవినింగ్ మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు దాన్ని తీసుకుని వెళ్ళారు. ఎంతవరకు కూడా మీరు మీకు కావాల్సిన దాన్ని కావాలనుకున్నప్పుడు తీసుకోవాలి. మెంటల్ రిహార్సల్స్ చేయాలి. నాగరాజు గారు చెప్పినట్లు మెంటల్ రిహార్సల్స్ అది. మరి ద లా ఆఫ్ కరెస్పాండెన్స్ మనకి ఏం చెప్తుంది? ఏదైనా ఒక పని జరగాలంటే ముందు లోపల జరగాలి. అదే రిఫ్లెక్షన్ రూపంలో బయట జరుగుతుంది. అవును కదా, అదే కదా మనకి లా ఆఫ్ కరెస్పాండెన్స్ చెప్పేది. ఎస్ మనం చేసేది అదే. ఇప్పుడు మనం లోపల సబ్ కాన్షియస్ మైండ్ ని కానివ్వండి, యూనివర్సల్ ఎనర్జీని కానివ్వండి, వైబ్రేషన్ ని కానివ్వండి, మనం ముందు క్రియేట్ చేసుకుంటున్నాము. అది నాకు సొంతమైంది అని క్రియేట్ చేసుకుంటున్నాము. దానికి కావలసిన మనీని మనం సెట్ చేసి ఇస్తున్నాము. అది ఎలా వచ్చిందని కాదు, ఏం కావాలి, ఎందుకు కావాలని రెండు. ద లా ఆఫ్ కాజ్ అండ్ ఎఫెక్ట్ ప్రకారం మనకి ఏం కావాలి, ఎందుకు కావాలి, ఈ రెండిట్ల మీద ఫోకస్ చేయండి. ఎలా వస్తాయి అనేది యూనివర్స్ పని, యూనివర్స్ చూసుకుంటుంది. మనకి కావాల్సిన దాని మీద ఫోకస్ చేసినప్పుడు ఏం కావాలనేది మనకి తెలుసు. మీకు కావాల్సిన ఐటమ్ ఏంటనేది మీరు ఆల్రెడీ చూస్ చేసుకున్నారు. మీ చూసింగ్ కరెక్టే. 100%, 100కి 1000% కరెక్టే. మీరు చూస్ చేసుకున్నారు. ఎందుకు కావాలనేది మీకు తెలుసు. అది మీకు హ్యాపీనెస్ ఇస్తుంది. మీ ఇంట్లో అది ఉంటే మీ అవసరాలు తీరుతాయి. ఓకే. ఈవెన్ మనకి ఒక ఫ్రిడ్జ్ కావాలి, సమ్మర్ వచ్చింది, ఒక ఏసీ కావాలి, కంపల్సరీ ఏసీ. ఏసీనే ఒక మేనిఫెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏసీనే తీసుకోండి. ఎన్ని లీటర్స్ కావాలి, ఎంత కెపాసిటీ కావాలి, మీ రూమ్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ ఉంది, ఎంత ఉంటే అది బాగుంటుంది, ఏ కాస్ట్ లో కావాలి అనేది డిసైడ్ అయ్యి మీ దగ్గర ఉన్న మనీతో దాన్ని మెంటల్ రిహార్సల్స్ చేయండి. దానికి అమౌంట్ ఇస్తున్నారు. అది మీ దగ్గరికి వచ్చేస్తుంది. అట్లా కంపల్సరీ మీరు మనీ మెయింటైన్ చేయండి. మీ పాకెట్ లో ఇప్పుడు పొప్పున్న అమౌంట్ ని మీరు 21 డేస్ నేను ఖర్చు చేయొద్దని చెప్తున్నాను కదా. మాక్సిమం అవకాశం ఉన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఖర్చు చేయొద్దు. ఇక తప్పదు మేడం నాకు అంటే ఖర్చు చేయండి, కానీ ఖర్చు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించొద్దు.
దాని ఇంకొకటి ఏంటంటే దానికి ఇంకొక చిన్న చిన్న నోట్స్ ని ఇంకో 1, 2 అట్లా యాడ్ చేయడానికి ట్రై చేయండి. 2,720 రూపాయలు ఉన్న మీకు రేపొద్దున ఇంకొక 20 యాడ్ చేయండి. ఎల్లుండి ఇంకొక 50 యాడ్ చేయండి. జస్ట్ మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక మీ దగ్గర మిగిలిన అమౌంట్ లో నుంచి ఒక 20, 50 రూపాయలు తీసి యాడ్ చేస్తూ ఉండండి ఒబొన్న అమౌంట్ లో. ఇలా యాడ్ చేస్తూ ఉంటే మీ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటది. ఓకే. అలాగే ఈ మనీ మీ దగ్గర ఉంది అనే ధైర్యంతో మీకు ఏది కావాలన్నా మెంటల్ సెన్స్ లో హ్యాపీగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు అప్పుడు నెగెటివ్ వైబ్రేషన్ కానీ నెగెటివ్ ఫ్రీక్వెన్సీ కానీ మీ దగ్గరికి రాదు. ఎంతవరకు కూడా మీ వైబ్రేషన్ లెవెల్స్ ని మీరు పెంచుకుని మీ ఫ్రీక్వెన్సీని మీరు పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మీకు తెలియకుండానే మీరు మేనిఫెస్టేషన్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తున్నారు. ఒక్కొక్కసారి నేను ఎప్పుడో రాసి పెట్టుకున్నాను మేడం ఇది. అది నాకు అసలు గుర్తు కూడా లేదు కానీ నిన్న మొన్న నేను చూసుకుంటున్న టైంలో ఆల్రెడీ నేను రాసినవన్నీ జరిగినాయే అనిపిస్తుంది అంటారు. ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతుంది. మీరు రాసుకున్న ప్రతిదీ కూడా మీరు పేపర్ మీద పెట్టారు అంటే మీ లోపల ఎంతో మేధోమథనం జరిగిద్ది. ఎంతగానో ఆలోచించి పేపర్ మీద పెట్టుంటారు. మీరు పేపర్ మీద పెట్టిన విషయాలు ఒక్కటి కూడా బీరిపోవడానికి లేదు. 100% జరుగుతాయి. జరగాలంటే దానికి మీ వైబ్రేషన్ మ్యాచ్ అవ్వాలి. ఆ వైబ్రేషన్ మ్యాచ్ అవ్వాలంటే లాక్ఫుల్ ఫీలింగ్ నుంచి మన దగ్గర అబౌండెన్స్ ఫీలింగ్ కి రావాలి. అబౌండెన్స్ ఫీలింగ్ కి రావాలంటే స్వతహాగా రాలేం కాబట్టి కొంత మనం నాటకీయంగా ఉద్దేశపూర్వకంగా మనం మన మనసుని మన సబ్ కాన్షియస్ మైండ్ ని ఒప్పించాలి. యూనివర్స్ లోకి మనం పాజిటివ్ వేస్ ని పాజిటివ్ వైబ్రేషన్ ని పాజిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేయాలి. దానికోసం ఇది వండర్ఫుల్ టెక్నిక్. దీన్ని యూజ్ చేయండి. ఎంత చక్కగా మీకు ఇది పనిచేస్తుంది అనేది మీరు చెప్తారు. మన క్లాసులు అయిపోయేలోపు ప్రతి ఒక్కరు కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేస్తారు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ చేస్తారు మీరు అందరూ కూడా. దీన్ని కంటిన్యూగా చేయండి, కరెక్ట్ గా చేయండి. దీంట్లో ఏమైనా చేయాలన్నప్పుడు ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. నాకు ఇంకా డౌట్ ఉంది మేడం ఈ విషయంలో అని అంటే అడగండి. కానీ ఈ ప్రాసెస్ ని కంప్లీట్ చేయండి. మీ వైబ్రేషన్ అద్భుతంగా ఉంటదండి. మీకు ఏది కావాలన్నా కానీ మీ దగ్గరికి వస్తుంది. ఓకే. ఎస్. కౌంటింగ్ విషయంలో కానీ అవనవులలో కానీ విజువలైజేషన్ లో కానీ ఎక్కడ కూడా మీరు కొరత చూపించొద్దు. ఓకే. మీ దగ్గర ఉంది, సమృద్ధి ఉంది, అబౌండెన్స్ ఉంది. ఇంకొకటి చాలా మంది ఆలోచించే విషయం ఏంటి అంటే నేను ఏదన్నా ఒకటి సాధిస్తే కానీ నాలో ఉన్న సామర్థ్యం జనాలకి చూపించలేను అని అనుకుంటారు. కానీ అది నిజమే. దానికోసం కొంత కష్టపడాలి. బయటికి రావాలంటే ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత కృషి, పట్టుదల అవసరం. కానీ నాలో సామర్థ్యం ఉందా లేదా అనే ఆలోచించే డౌట్ వచ్చినప్పుడు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే మీలో సామర్థ్యం పుష్కలంగా ఉంది. ఇది బయట నుంచి రావాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మీలో సామర్థ్యం ఉంది. ఆ సామర్థ్యాన్ని బయటికి తీసుకురావాల్సడానికి కావలసిన కొన్ని స్కిల్స్ కావాలి అంతే. అది ఏ వేలో బయటికి తీసుకురావాలి అనే కొన్ని స్కిల్స్ నేర్చుకుంటే చాలు. సామర్థ్యం లేదు అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. ఐఎమ్ పర్ఫెక్ట్. ఐ కెన్ డూ. నేను ఏదైనా చేయగలను. మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏం లేదు. ఒకటే లక్ష్యాన్ని పెట్టుకుని దానికోసం కొంతకాలం మినిమం ఒక 5 సంవత్సరాలు కనుక మీరు కేటాయించగలిగితే మీ లైఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి. అదే విషయం మీద 2 నుంచి 5 సంవత్సరాలు ఖచ్చితంగా 2 సంవత్సరాలకి మీకు ఒక ఐడెంటిటీ వస్తుంది. మీరు ఆ రంగంలో ఉన్నారు, పనిచేస్తున్నారని. 5 సంవత్సరాలకి మీకు మీరు కోరుకున్న పొజిషన్ కి వెళ్తారు. కన్సిస్టెన్సీ, నిబద్ధత అనేది ఖచ్చితంగా అవసరం. ప్రతి ఒక్కరిలో ఒక వండర్ఫుల్ టాలెంట్ ఉంటుంది. మీరు చేయగలరు, సాధించగలరు అనే నమ్మకంతో స్టార్ట్ చేయండి. ఎక్కడ కూడా లాక్ఫుల్ ఫీలింగ్ వద్దసలు. కొరత భావన లేకుండా సామర్థ్యం విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, రిలేషన్ విషయంలో కానీ, ఏదైనా కానీ మనీ విషయంలో యువర్ పర్ఫెక్ట్. మీ దగ్గర కావలసినంత ఉంది. మీకు కావలసిన ప్రతిదీ మీరు సాధించుకోగలిగిన సామర్థ్యం మీలో ఉంది
అని ఒక పాజిటివ్ వేలో పాజిటివ్ వైబ్రేషన్‌ని, పాజిటివ్ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేయండి. మీకు కావాల్సిన ప్రతిదాన్ని మీరు పొందొచ్చు. ఓకే. హోపోనోపోనో చేద్దామా? ఓకే. దీని మీద చేద్దాం. ఇప్పటి వరకు ఆహ్, ఏదైతే మనలో ఆ కొరత భావన ఉందో, ఆ కొరత భావన ఉంది అని యాక్సెప్ట్ చేస్తూ, ఆ భావన వల్ల, ఆ ఎమోషన్ వల్ల మనకి, మనీకి మధ్య ఉన్న రిలేషన్‌కి ఎంత గ్యాప్ వచ్చిందో అని దాన్ని మనం అవగాహన చేసుకొని, సారీ చెప్తూ, ఫర్‌గివ్ మీ చెప్తూ, థాంక్ యూ చెప్తూ, లవ్ యూ చెప్తూ ముందుకెళ్దాం. ఓకే. ఓకే. థాంక్ యూ, లవ్ యూ బికాజ్ అయినప్పటికీ కూడా మన దగ్గర ఇంత మనీ ఉందంటే మరి గ్రేటే కదా! ఆల్మోస్ట్ టుడే ఆహ్, మంత్ ఎండ్‌లోకి వచ్చేసినట్లే. ఆఫ్టర్ 20 అంటే మంత్ ఎండ్‌లోకి వచ్చేసినట్లే కదా మనం. 22వ తారీఖు ఇవాళ. 20 దాటింది అంటే మంత్ ఎండ్‌లోకి వచ్చేస్తున్నాం. మంత్ ఎండ్‌లోకి వచ్చినా గానీ మన దగ్గర కొంత మనీ ఉంది అంటే మనం కొంత సాధించినట్లే. కదా! యెస్. స్టార్ట్ చేయండి. దానికి థాంక్ యూ చెప్దాం. మన దగ్గర ఉన్నదానికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. రాబోయేదానికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. వస్తున్న దానికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. లవ్ యూ. థాంక్ యూ.